గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ మ్యాథ్స్ తీసుకోబోయే వాళ్ళకి 10th క్లాస్ నుంచి ఈ లాక్డౌన్ హాలిడేస్లో ఏ టాపిక్స్ని రివైజ్ చేసుకోవచ్చు, తద్వారా ఇంటర్మీడియట్ మ్యాథ్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో ముందుగా మనం చెప్పుకుంటే ఈ 10th క్లాస్ బేసిక్స్ కొన్ని ఆల్మోస్ట్ ఒక 50-40% వరకు మనకి ఇంటర్మీడియట్లో టచ్ అవుతుంది. సో ఇంటర్మీడియట్ బుక్స్ ఇంకా కొనుక్కోకుండా ఉండే వాళ్ళు, సో ఇంటర్మీడియట్ బుక్స్ ఇంకా మనకి ఏ చాప్టర్ స్టార్ట్ కాలేదు కాబట్టి చదవకుండా ఉండాల్సిన అవసరం లేదు. సో 10th క్లాస్లోని కొన్ని చాప్టర్స్ మనం ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే అవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్లో ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఏ చాప్టర్లో ఏ ఫార్ములా వస్తుంది, సో అది మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో చాప్టర్ వైజ్ ప్రీ రిక్విజిట్స్ అండ్ స్కిమ్మింగ్ బేసిక్స్. సో జస్ట్ గ్లాన్స్ ఇద్దాం. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A. సో మ్యాథ్స్ అనేది 2 టాపిక్స్గా ఉంటుంది, 1A 1B. సో 1Aలో వచ్చి ఈ ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, 1Bలో వచ్చి జామెట్రీ ఉంటుంది, క్యాల్కులస్. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్, దాన్ని మనము ప్రోగ్రెషన్స్ అంటాం. ఆ ప్రోగ్రెషన్స్కి సెకండ్ వర్షన్ 2.0. సో ఇది మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒక బేసిక్ అనమాట. సో దీనికి కావాల్సిన టాపిక్స్ ఏంటంటే సిరీస్ సీక్వెన్సెస్ మీద ఉండే ఒక అవగాహన, అందులో మెయిన్ ఎంత టర్మ్ కనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఉంది 2, 5, 8 అండ్ సో ఆన్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ టైం మనకి 2 అవుతుంది. కామన్ డిఫరెన్స్ అనేది A2 - A1 అంటే 5 - 2 3 అవుతుంది. 8 - 5 3 అంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఎంత టర్మ్ కనుక్కోవాలంటే A + n - 1 × D. A20 కనుక్కోవాలంటే A + 19D ఒకటి తగ్గించి రాసుకోవాలి. సో ఇది మనకి బేసిక్గా ఉన్న ఒక ఐడియా అనమాట ప్రోగ్రెషన్స్లో. సో ఇదంతా కూడా మనకి ఈ చాప్టర్లో హెల్ప్ అవుతుంది అనమాట. మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్లో ఇదంతా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫార్ములా ఫర్ ఎంత టర్మ్ ఇక్కడ రాసాను చూడండి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో An = A + n - 1 × D. ఇది మనకి ఎంత టర్మ్కి ఫార్ములా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో. ఓకే, సో నెక్స్ట్ ఇదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సమ్ టు n టర్మ్స్ n/2 × A + L. లాస్ట్ టర్మ్ తెలిస్తే, లాస్ట్ టర్మ్ తెలియకపోతే n/2 Sn = n/2 2A + n - 1 × D, where D is the common difference. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనమాట. నెక్స్ట్ ఇదే విధంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ కూడా మనకి ఎస్ఎస్సి సిలబస్లో అయితే కవర్ అయి ఉంటుంది, సిబిఎస్ఈ వాళ్ళకైతే ఇది కవర్ అవ్వదు. సో వాళ్ళు ఇది కంపల్సరీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫస్ట్ చాప్టర్లో టచ్ అవుతుంది అన్నమాట. అర్థమెటిక్ అంటే కామన్ డిఫరెన్స్ ఉంటుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ అంటే కామన్ రేషియో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 3, నెక్స్ట్ లెట్ us say some 12 and 48 and 192 ఎక్సెట్రా. సో ఇప్పుడు చూడండి సిరీస్ చూడండి 3, 12, 48, 192. రేషియో అంటే A2/A1 అంటే 12/3 అంటే 4. నెక్స్ట్ 48/12 అంటే 4. 192/48 అంటే 4. అంటే రేషియో చూడండి A2/A1, A3/A2, A4/A3 అంటే కామన్ రేషియో. కాబట్టి దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం అనమాట. సో దీంట్లో కూడా మనకి ఎంత టర్మ్కి ఫార్ములా ఉంటుంది, ఎస్ఎన్కి ఫార్ములా ఉంటుంది అనమాట. ఓకే, సో దీని యొక్క ఎంత టర్మ్ ఫార్ములా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో An = 1 సెకండ్ యా సో కామన్ రేషియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నౌ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనము ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా An = A × R⁻n - 1 ఒకటి తగ్గించుకోవాలి. దేంట్లో R పవర్లో ఒకటి తగ్గించుకోవాలి. Sn = A × R⁻n - 1/R - 1 or S∞ = A/1 - R. అది సమ్ టు ఇన్ఫినిట్ సిరీస్ అనమాట అది. సో ఈ విధంగా కొన్ని ఫార్ములాస్ అయితే మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా మనకి మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది, ఎక్స్ట్రా ఎక్సైజ్లో, అడిషనల్ ఎక్సైజ్లో ఉంటుంది. లేకపోతే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సిరీస్ అండ్ సీక్వెన్సెస్లో ఎక్కువ దీనిపైనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ఫార్ములా పైనే. సో 1 + 2 + 3 అంటే n × n + 1/2. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1² + 2² అంటే n × n + 1 × 2n + 1/6.
సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అండ్ సో ఆన్ to n క్యూబ్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. అంటే ఈ ఫస్ట్ దానికి ఉంది కదా, దానికి హోల్ స్క్వేర్ n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో స్క్రీన్లో అయితే కొంచెం మిస్ అయింది, సారీ. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎక్కువ ఈ టాపిక్ పైన మనకి ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఉంటాయి. మనమే ఒక సిరీస్ని ఎంత మనం కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్కి మెయిన్ టాపిక్ ఏంటంటే బేసిక్ 10th క్లాస్ లెవెల్ అయితే ప్రోగ్రెషన్స్. ఈ చాప్టర్ బాగుంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ చాప్టర్, ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అనేది మనకి బేసిక్ 10th క్లాస్లో ఎక్కడ టచ్ అవుతుందంటే ఎస్ఎస్సి వాళ్ళకి సెట్స్, సిబిఎస్సి వాళ్ళకి చాప్టర్ ఉండదు. సో ఒక ఫంక్షన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఈక్వేషన్ ఉంది, లెట్ us టేక్ x మైనస్ వై కాదు సమ్ x ప్లస్ వై. ఇలాంటి ఒక లైన్ కానీ కర్వ్ కానీ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే ఒక ఫంక్షన్, బిహేవియర్ ఆఫ్ లైన్ ఆర్ కర్వ్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ f of x is equal to x plus 3, ఇది ఒక ఎగ్జాంపుల్. x స్క్వేర్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్. ఓకే, ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ అంతా కలిపి మనం ఫంక్షన్ అంటాం. సో అక్కడ x బదులు 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు, దీన్ని మనం ఫంక్షన్ అంటాం. సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్లో సెట్స్లో మనకి ఎటువంటి ఫార్ములా ఇంటర్మీడియట్లో ఉపయోగపడుతుందంటే n ఆఫ్ a యూనియన్ b ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. సో ఇది యాక్చువల్గా మనకి ప్రాబబిలిటీలో కూడా ఉంటుంది. సో అదే ఫార్ములా సెట్స్లో కూడా ఉంటుంది. సో n ఆఫ్ a యూనియన్ b ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. నెక్స్ట్ టాపిక్ వచ్చి సబ్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్, ముఖ్యంగా ఇన్వర్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ కనుక్కోవడంలో. ఇన్వర్స్ ఆఫ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్. ఓకే, సో ఇది ఈ ఇన్వర్స్ కనుక్కోవడంలో సబ్స్టిట్యూషన్ మెథడ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. సబ్స్టిట్యూషన్ జస్ట్ మన పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం కదా, సో ఆ విధంగా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say f of x, సమ్ f of x is equal to 2x minus 3, అండ్ ఎక్స్కి బదులు మనము ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం? సబ్స్టిట్యూట్ x is equal to some y minus 3, x is equal to y minus 3 అనుకుంటే ఎక్స్ని ఆ ప్లేస్లో పెట్టండి. f of x is equal to 2x బదులు y minus 3. సో ఇదే సబ్స్టిట్యూషన్ మనకి. ఇది మన 10th క్లాస్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా వస్తుంది అనమాట. ఓకే, 2y minus 9. సో ఇది ఈ బేసిక్ ఉంటే చాలు, ఈ ఫంక్షన్స్ చాప్టర్ మనం ఈజీగా గట్టెక్కేయచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిసెస్ మనకి యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, లైక్ 10 years బ్యాక్ మేము చదువుకునేటప్పుడు ఏంటంటే 10th క్లాస్ సిలబస్లో వచ్చేదన్నమాట మ్యాట్రిసెస్ అనేది. సో ఇది ఇప్పుడుండే వాళ్ళకి కొంచెం న్యూ టాపిక్, కాకపోతే చాలా ఈజియెస్ట్ చాప్టర్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, గేమ్స్ డెవలప్మెంట్. ఇది బాగుండొచ్చు వచ్చిందనమాట. ఓకే, ఫస్ట్ మ్యాట్రిక్స్ చెప్పాలంటే మీకు ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, అది అరేంజ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి, నేను ఒక బాక్స్ మార్క్ ఇస్తాను, ఓపెన్ బాక్స్ మార్క్ 2 brackets మధ్యలో కొన్ని నెంబర్స్ రాస్తున్నాను, సమ్ ర్యాండమ్ నెంబర్స్. సో దాని మీనింగ్ వచ్చి మ్యాట్రిసెస్ అంటే జనరల్గా ర్యాండమ్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ప్యాటర్న్. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో ఏదర్ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ. ఓకే, సో మెయిన్ ఎక్కువ స్క్వేర్ రెక్టాంగిలే ఉంటాయి. సో ఈ రోస్ అండ్ కాలమ్స్లో డిఫరెంట్ నెంబర్స్ని అరేంజ్ చేయడమే మనకి ఒక మ్యాట్రిక్స్గా మనము దానికి పేరు పెట్టాం అంతే. ఓకే, ఒక మ్యాట్రిక్స్ అన్నమాట. సో దాని ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అనేసి హారిజాంటల్గా ఉండేటివి రోస్ అంటాం, వర్టికల్గా ఉండేటివి కాలమ్స్ అంటాం అనమాట. ఓకే, సో లెట్ us టేక్ ఇప్పుడు చూడు కాలం చూడండి, ఈ 2 1 4 వచ్చి ఫస్ట్ కాలం, నెక్స్ట్ 3 2 6 చూసారా నిలువుగా సెకండ్ కాలం. అది అదే నేను ఇక్కడ రాస్తున్నాను. హారిజాంటల్ మెంబర్స్ని మనం రోస్ అంటాం, వర్టికల్ మెంబర్స్ని మనము కాలమ్స్ అంటాం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో సెకండ్ కాలం 2 అండ్ థర్డ్ది కాలం 3. సో అదేంటంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ అట్లా. సో ఈ విధంగా మనకి రోస్ అంటే హారిజాంటల్ మెంబర్స్, కాలమ్స్ అంటే వర్టికల్ మెంబర్స్. ఇంకా మ్యాట్రిక్స్లో సిమ్మెట్రీ అంటే ఏంది, ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే మనకు ఆ మీనింగ్ ఆల్రెడీ మనం చదువుకుంటాం. ట్రాన్స్పోజ్ అంటే ఇంటర్చేంజ్ చేయడం, రోస్ని కాలమ్స్గా మార్చడం, కాలమ్స్ని రోస్గా మార్చడం. ఓకే, సో దాన్ని మనం ట్రాన్స్పోజ్ అంటాం. సో నో నీడ్ టు ప్యానిక్, చాలా ఈజియెస్ట్ టాపిక్. ఇంకా ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్కి ఇంటర్మీడియట్లో పబ్లిక్ ఎగ్జామ్లో డ్యామ్ షూర్ వచ్చే క్వశ్చన్ ఇన్వర్స్ కనుక్కోవడము.
సో అదంతా కూడా మీకు నెక్స్ట్ ఈ లెవెల్ అర్థం చేసుకున్న తర్వాత లెవెల్ అర్థమవుతుంది.